పెద్దమ్మ, భలే భలే కథలు చెప్తావు కదా. ఇన్ని కథలు నీకు ఎలా తెలుసు? కనాలే గాని కంటికి కలలకు లోటుండదు, వినాలే గాని నా దగ్గర కథలకు లోటుండదు. అయితే ఈరోజు మీకు ఓ చక్కని కథ చెబుతాను. కథలో వినోదాన్ని ఆనందించండి, భావాన్ని అర్థం చేసుకోండి. అనగనగా ఒక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు. ఊరిలో అతనిని మించిన వ్యాపారి లేడు. భూమి మీద అతనిని మించిన పిసినారి కూడా లేడు. తెల్లారేనే కృష్ణ అయ్యో కాచాయిని, ఏమిటే నువ్వు చేస్తున్న పని? అగో, తుడుస్తున్నానండి. ఇల్లు తుడిస్తే చాలదా? ఊరంతా తుడిచేస్తావా ఏంటి? భార్య మీద ఎంత ప్రేముంటే మాత్రం ఇల్లు వాకిలి తుడుచుకొనివరా? మీ బంగారం లాంటి భార్య చేతులేమీ అరిగిపోవులేండి. చేతులు అరిగిపోతాయని కాదు, చీపులు అరిగిపోద్దని. పక్కన పెట్టు. అదేంటండి, శుభ్రంగా ఉంటేనే కదా లక్ష్మీదేవి కొలువుండేది. లక్ష్మి కొలువు ఉండడం కాదు, ఉన్న లక్ష్మి కరిగిపోయేలా ఉంది. మొన్ననే 4 అణాలు పెట్టి కొన్న చీపుర్ని అప్పుడే సగం చేశావు. తుడిచింది చాలు గాని లోపలికి రా. కృష్ణ, ఏమిట్రా ఏదో మెక్కుతున్నట్టున్నా? ఏముందండి, ఊసిపోక కొన్ని పప్పు గింజలు నోట్లో వేసుకున్నానండి. ఊసుపోకపోతే ఊరేసుకొని చావరా, లేకపోతే ఊరి మీద పడి తిరిగిరా. అంతేగాని ఊసుపోవడం లేదని ఉన్న పప్పులు గిప్పులు తినేసావంటే నిన్ను నిప్పుల్లో దోస్తా దరిద్రుడా. ఇలా కాలక్షేపం కోసం తింటూ కూర్చుంటే ఇక నాకు మిగిలేదేముంది? నీ బొంద. అయ్యో, గుప్పెడి గింజల కోసం అంత గొంతు చించుకోవడం ఎందుకు, గింజుకుపోవడం ఎందుకు? ఎందుక? నా కళ్ళ ముందే గుప్పెడి మిగుతున్నావంటే నా కళ్ళు గప్పి ఇంకెన్ని మిగుతున్నావో. ఈరోజు గుప్పెడు, రేపు దోసెడు, మాసానికి బస్తాడు. ఏమండి, రేపు పక్క ఊళ్ళో జాతర జరుగుతుందట. అందుకని నన్ను తీసుకెళ్లి అమ్మేస్తావా ఏంటి? అయ్యో, అవేం మాటలండి. మరేమో నాకు పట్టు చీర, బంగారు ముక్కు పుడక, బంగారు చెవి కమ్మలు, వెండి పట్టీలు, ఇంకా ఆపు. ఒళ్ళు దాచుకోవడానికి పట్టు చీర కావాలా? నేత చీర చాలదా? బంగారపు ముక్కు పొడక పెట్టుకోకపోతే ముక్కుకి ఊపిరాడదా? బంగారు చెవి కమ్మలు పెట్టుకోకపోతే చెవికి వినపడదా ఏమిటి? బాగున్నావా మిత్రమా? ఏం బాగులే మిత్రమా. తినడానికి ఏమైనా దొరికిందా? ఏదో చాలని తిండి. అయినా రోజు మనం సగం కడుపు నింపుకునేది నీళ్లతోనేగా. అవునవును, నీకదైనా దొరికింది, నాకదీ లేదు. మనం మనుషులమై పుట్టుంటే ఎంత బావుండునో. పని చేసుకొని పనికి తగిన ఫలితంతో మనకు కావలసినవన్నీ తినేవాళ్ళం. ఏం మనుషులో ఏంటో, వాళ్లకులాగే పశుపక్షాదులకు కూడా ఆకలి దప్పికలుంటాయని పూర్తిగా మర్చిపోయారు. ఎంగిలి మెతుకులు కూడా మన మొహాన పడేయడం లేదు. సరే, నేను విశ్రాంతి తీసుకుంటాను. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. నేను తినడానికి ఏమైనా దొరుకుతుందేమో ప్రయత్నించొస్తాను.
ఈరోజు నాకు పులిహోర, గారెలు, బూరెలు, పప్పు, నెయ్యి, రసం, సాంబారు, అన్నం ఉన్న విస్తరి దొరికితే ఎంత బాగుంటుందో. చిచి చి వేధవ కుక్కారి సరిగ్గా నడు. దీంతో ఒక్క పని కాదు. నడు. చిచి, ఈ మనుషులు మా కుక్క జాతిని ఎంత హీనంగా చూస్తున్నారో. దేవుడా, ప్రాణం పోసి భూమి మీద పడేశావు, తిని బతకమని రకరకాల రుచులిచ్చావు. కానీ ఎందుకయ్యా జీవుల్లో ఈ వ్యత్యాసాలు? నువ్విచ్చినవేవి మనుషులు మాకు దక్కనివ్వడం లేదు. భోజనం బ్రహ్మాండంగా ఉందిరా. అవును సావుకారు గారు, నేను 2 ఇస్తర్లు లాగించా. లాగిస్తావు. తిండి మీద ఉన్న శ్రద్ధ పని మీద కూడా ఉండాలి. దరిద్రుడా. కుక్కలా పొట్ట పెంచుకున్న షావుకారికి నా పొట్ట నింపాలన్న బుద్ధి పుడుతుందేమో. చూస్తాను. షావుకారు, కాస్త బెల్లం పెట్టవా? ఎండిపోయిన నా డొక్క కాస్త నింపి పెట్టవా? కొట్టదు షావుకారు, కొట్టదు. రే, నే చెప్పేది జాగ్రత్తగా విను. నేను పనిచేసే సావుకారు సంపాదన ఎక్కువైపోయి ఎర్రబీగిపోతున్నాడు. నా మొహాన ఇంత తిండి పడేసి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాడు రా. అవునా? ఈ మధ్య వాడి ఆగడాలు ఎక్కువైనాయి. ఈ నెల బాకీ కట్టడం ఆలస్యమైందని నన్ను నానా మాట్లాడినాడు తెలుసా? రే, సావుకారు సంపాదించిన సొమ్మంతా ఎక్కడ దాచాడో నాకు తెలుసు. నువ్వు సై అంటే తెల్లారేసరికి మనం ధనవంతులం అవుతాం. నువ్వేమీ అనుకోకపోతే ఎప్పటినుంచో నా మనసులో ఉన్న మాట కూడా చెప్తాను. ఈ రాత్రికే షావుకారు సొమ్మంతా మనిద్దరం సొంతం చేసేసుకుందాం. పద పద వెళ్దాం.
పోయిందని నన్ను చావుగొట్టిన షావుకారు ఆస్తంతా పోతే ఏమైపోతాడో. అయినా తిక్క కుదరాలే. అతని వల్ల ఒక పూటైనా కడుపు నింపుకున్నాను. అదే లేకపోతే ఆకలితో మాడిపోదును. షావుకారు కొట్టి బాధ పెట్టినా ఆకలి బాధ లేకుండా చేశాడు. అతని రుణం ఎలా అయినా తీర్చుకోవాలి. దొంగలు దొంగలు అయ్యో 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 దొంగలు దొంగలు బాబాయ్ దొంగలు 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 అయ్యో 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 దొంగలు దొంగలు బాబాయ్ దొంగలు 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 అయ్యో అయ్యో. చూశారా పిల్లలు, ఈ కథలో నీతి కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదు. షావుకారింట్లో దొంగతనం చేసిన ఆ ఇద్దరూ ఆ షావుకారు వల్ల లాభం పొందిన వాళ్లే. అయినా వాళ్లు విశ్వాసం చూపించకపోగా అతనినే మోసం చెయ్యాలనుకున్నారు. కాని తనని చావు దెబ్బలు కొట్టినా ఒక్క పూటైనా తన కడుపు నింపుకోవడానికి కారణమయ్యాడని కుక్క తన విశ్వాసాన్ని చూపించింది. భూమి మీద పుట్టిన జీవరాశుల్లో జంతువుల బుద్ధులు మారలేదు కానీ మనుషుల బుద్ధులే మారిపోతున్నాయి. ఏ జీవికి లేని ఆలోచనా శక్తి మనిషికి ఉంది. అందుకే మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. అర్థమైందా? ఒకరి వల్ల పొందిన సహాయాన్ని కలలో కూడా మనం మరువరాదు. ఉపకారికి అపకారం చెయ్యరాదు.